హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. సన్ రైజ్ హైదరాబాద్ వాజ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ నంబర్ 21 రేపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి వైభవ్ సూర్యవంశిని ఎవరు ఆపుతారు? ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అనేది చాలా వీక్ గా ఉంది. సన్ రైజ్ హైదరాబాద్ 3 మ్యాచ్ల వరుసను ఓడిపోయి వస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ అన్బీటెన్ గా ఉన్నారు ఈ సీజన్ లో. మరి మ్యాచ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్లో క్రికెట్ చూస్తారో వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. అలాగే మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నైనా మీకు వస్తామంటే ప్లీజ్ సపోర్ట్. సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మరి మ్యాచ్ అనేది ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది, హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో. మరి హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్కి మంచి రికార్డ్ అయితే ఉంది. మరి రాజస్థాన్ రాయల్స్ అయితే అన్బీటెన్ గా వస్తున్నారు. వాళ్ళ ఫోకస్ అంతా, వాళ్ళ బ్యాటింగ్ బలం అంతా వైభవ్ సూర్యవంశి. మరి ఎస్ఆర్హెచ్ కున్న బిగ్ కన్సర్న్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. ఈ సీజన్ లో ఏదైనా బౌలింగ్ వీక్ గా ఉందంటే టీమ్ అది సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగే. మరి చాలా దారుణంగా చేస్తున్నారు బౌలింగ్ అనేది. ఒక ప్రాపర్ బౌలర్ అయితే లేరు. హై స్కోర్ ను కూడా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు సన్ రైజ్ హైదరాబాద్. మరి రేపు వైభవ్ సూర్యవంశిని ఎవరు ఆపుతారు? అతను ఉన్న ఫామ్ చూస్తుంటే బుమ్రా లాంటి బౌలర్స్ ని, అలాగే బౌల్ట్, రబాడా లాంటి ఇంటర్నేషనల్ బౌలర్స్ ని ఉతికి ఆరేస్తున్నాడు. అతని బ్యాటింగ్ కి సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ ఎలా బదులిస్తుంది? ఓకే, సెకండ్ అండి. ఇంకా పిచ్ విషయానికి వచ్చినట్టయితే ఉప్పల్ స్టేడియం అనేది బ్లాక్ సాయిల్ వికెట్. ఇది నైట్ పూట మ్యాచ్ కాబట్టి బ్యాటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ జరిగినప్పుడు అది మ్యాచ్ అనేది మధ్యాహ్నం పాటు జరిగింది. అప్పుడు సన్ ఉండడం వల్ల పిచ్ అనేది కొంచెం హార్డ్గా ఉండడం, ఎవరైతే ఫాస్ట్ బౌలర్స్ ఉంటారో హిట్ ద డెక్ అంటే గట్టి గుద్ది బౌలింగ్ చేసే బౌలర్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే మహమ్మద్ షమి లాంటి వాళ్ళు, ఆవేష్ ఖాన్ లాంటి వాళ్ళు చాలా ఇంపాక్ట్ అయితే చూపించారు ఆ మ్యాచ్లో. అప్పుడు ఎస్ఆర్హెచ్ అనేది ఓడిపోయింది. ఆ మ్యాచ్లో 160, 170 వరకే స్కోర్ అయితే కొట్టింది. మరి ఇది నైట్ పూట మ్యాచ్ కాబట్టి యావరేజ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 90, 195 దాకా ఉంటుంది. మరి ఎస్ఆర్హెచ్ ఉన్న బౌలింగ్ చూస్తుంటే చాలా వీక్గా ఉంది కాబట్టి ముందుగా బ్యాటింగ్ తీసుకుని 250 పైన కొడితే ఈజీ ఏమైనా అవుతుందేమో అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ ఉన్న బ్యాటింగ్ పవర్ మామూలు బ్యాటింగ్ అయితే కాదు. సూర్యవంశీ కానీ, జైస్వాల్ కానీ, ధ్రువ్ జూరెల్ పిచ్చి కొడుతున్నారు, దంచి కొడుతున్నారు. మరి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఎలా వాళ్ళని కట్టడి చేస్తారని చూసుకోవాలి. మరి ఇక్కడ పిచ్లో ఎవరైతే ముందుగా టాస్ గెలుస్తారో వాళ్ళు ముందుగా బౌలింగ్ తీసుకుంటే చాలా మంచిది. మరి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా వీక్గా ఉంది కాబట్టి ముందుగా బౌలింగ్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్ చేయాలని ఈజీ అనుకుంటారు. మరి టాస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ గ్రౌండ్ మీద. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టు ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య 21 మ్యాచ్లు జరిగితే ఎస్ఆర్హెచ్ పై చేయంది 12 మ్యాచ్లు గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్లు గెలిచింది. అదే ఉప్పల్ స్టేడియంలో అయితే మొత్తం 8 మ్యాచ్లు జరిగితే 7 ఎస్ఆర్హెచ్ గెలిచింది, 1 రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. మీకు గుర్తుందో లేదో లాస్ట్ సంవత్సరం 2025 ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆడితే సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఐపీఎల్లో 286 కొట్టారు. ఆ మ్యాచ్లో దగ్గర 520 దాకా రన్స్ అయితే వచ్చాయి రెండు టీంలు కలిపి. మరి అంత బ్యాటింగ్ పిచ్ అనేది ఇక్కడ గ్రౌండ్లో ఉప్పల్ స్టేడియం అనేది. ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ, క్లాసన్ లాంటి వాళ్ళు, ఇటువైపు సంజు శాంసన్, ఎట్మేర్, ధ్రువ్ జూరెల్ లాంటి వాళ్ళు అందరూ బాగా ఆడడం వల్ల ఆ స్కోర్ దగ్గర 520 దాకా రన్స్ వచ్చినాయి 40 ఓవర్స్లో. మరి అంత బ్యాటింగ్ ట్రాక్ అయితే ఇవి పిచ్ అనేది. మరి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచిద్దా లేదని మనం చూసుకోవాలి. మరి హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టే ఎస్ఆర్హెచ్కి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇంకా టీమ్స్ విషయానికి వచ్చినట్టయితే రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఏం మారుస్తారు? వాళ్ళ టీం అందరూ టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. ఓపెనర్స్గా వైభవ్ సూర్యవంశి, యశస్వి జైస్వాల్. పవర్ ప్లేయర్లు అయితే అసలు వాళ్ళు మామూలుగా ఆడట్లా, దంచి కొడుతున్నారు. బౌలర్స్కి ఒక బేకర్ ఫామ్లో అయితే ఉన్నారు ఇద్దరు. వైభవ్ సూర్యవంశిని ఎంత తొందరగా అవుట్ చేస్తే సన్ రైజ్ హైదరాబాద్ అంత తొందరగా గేమ్లోకి అయితే వస్తారు. అలాగే ధ్రువ్ జూరెల్ నెంబర్ 3లో, నెంబర్ 4లో రేయాన్ పరాగ్ ఒక్కడే కొంచెం అటు ఇటుగా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. అలాగే హెట్మేర్ కానీ, డోవెన్ ఫెరెరా కానీ, రవీంద్ర జడేజా కానీ. అలాగే బౌలింగ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్కి జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్నాయ్ ఇలాంటి అందరూ టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. పవర్ఫుల్ క్యాప్ వాళ్ళ దగ్గర ఉంది, అలాగే ఆరెంజ్ క్యాప్ వాళ్ళ దగ్గర ఉంది. 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు వాళ్ళే గెలిచారు. అన్బీటెన్గా ఉన్నారు ఈ టోర్నమెంట్లో. మరి రాజస్థాన్ రాయల్స్ టీం అయితే ఏమైతే చేంజ్ చేయరు. వాళ్ళు ఏదైతే ప్లేయింగ్ లెవెన్తో ఆడారు లాస్ట్ మ్యాచ్లో అదే ప్లేయింగ్ లెవెన్తో వస్తారని నేనైతే అనుకున్నా. ఏమైనా ఇంజురీస్ ఉంటే తప్ప, లేదంటే సేమ్ ప్లేయింగ్ లెవెన్తో రాజస్థాన్ రాయల్స్ అయితే. ఇంకా సన్ రైజ్ హైదరాబాద్ విషయానికి వచ్చినది. సన్ రైజ్ హైదరాబాద్ మనందరం అనుకుంటాం బౌలింగ్ చాలా వీక్గా ఉందని. బట్ మనం ఒకసారి బ్యాటింగ్ చూసుకున్నట్టయితే బ్యాటింగ్
ఓపెనర్స్ గా వచ్చిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తున్నారు. అలాగే సరైన ఫినిషింగ్ ఇవ్వలేకపోతున్నారు. క్లాస్ చాలా చాలా తడబడుతున్నారు. అతని స్ట్రైక్ రేట్ అనేది చాలా డౌన్ అయిపోయింది. లాస్ట్ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు చివరిలో దీనిపైన నాకైతే అర్థం కావట్లా. ఫామ్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డిని లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు బ్యాటింగ్ లో. అలాగే అనికేత్ వర్మ అతను తగ్గట్టు బాగానే ఆడుతున్నాడు, కాకపోతే బ్యాడ్ లక్ అతను రన్అట్ అయితే అయ్యారు. సలీల్ అరోరా అతను వచ్చినంతసేపు బాగానే ఆడుతున్నాడు. SRH బ్యాటింగ్ లో సరిగ్గా ఫినిషింగ్ చేయలేకపోతున్నారు. ప్రతి మ్యాచ్ లో ఓవరాల్ గా 20 to 25 రన్స్ షార్ట్ అయితే వెళ్తున్నారు. మరి సరైన ఫినిషింగ్ వస్తే SRH బ్యాటింగ్ లో మరి మంచి స్కోర్ అయితే బోర్డు మీద పెడతారు. అలాగే బౌలింగ్ వచ్చేసరికి SRH బిగ్ హెడ్ఏక్ గా మారింది. ప్యాట్ కమిన్స్ లేకపోవడం చాలా చాలా వాళ్ళకి ఇబ్బంది అయితే కలిగింది. మరి ఇషాన్ మలింగ్ ఎంతవరకు కట్టడి చేస్తారు? జైదేవ్ ఉనద్కట్ అతని ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అతను ఏమాత్రం ఎఫెక్ట్ అయితే చూపించట్లా. హర్షల్ పటేల్ మరి అతను ప్లేయింగ్ లెవెల్ ఎందుకు ఉంటున్నాడు అతనికే తెలియట్లా. ఏమన్నా కొంచెం కన్సర్న్ ఉందంటే హర్ష దూబే అలాగే మళ్ళీ అతను శివాంక్ కుమార్ వీళ్ళిద్దరే స్పిన్ బౌలర్స్, యంగ్ ప్లేయర్స్, వాళ్ళిద్దరే కొంచెం హోప్ అయితే ఇస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్కి. మరి మిగతా ప్లేయర్స్ చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజ్ చేస్తారంటే చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డేవిడ్ పైన తీసుకురావాలి. ఎందుకంటే బౌలింగ్ అనేది చాలా వీక్గా ఉంది కాబట్టి డేవిడ్ పైన తీసుకొస్తే టీం అనేది కొంచెం స్ట్రాంగ్గా అవుతుంది. అలాగే ఈ పిచ్ మీద అతనికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ పిచ్. మరి డేవిడ్ పైన వస్తే కొంచెం బౌలింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది SRH. మరి SRH డేవిడ్ పైన ఏమైనా తీసుకొస్తా లేదా సేమ్ ప్లేయింగ్ వెళ్తుందా అనేది నేను చూడాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాటర్స్ వచ్చేసరికి ఏం మాట్లాడకుండా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ వర్సెస్ SRH బౌలర్స్. మరి ఎవరు జోడీని విడగొడతారు, అలాగే వైభవ్ సూర్యవంశిని ఎవరు పవర్ ప్లేలో అవుట్ చేస్తారు అనేది చాలా చాలా హెడ్ఏక్గా ఉంది. మరి సన్ రైజర్స్ హైదరాబాద్లో వైభవ్ సూర్యవంశిని ఎవరు ఆపుతారు, ఈ బ్యాట్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి వీళ్ళ జోడీని చాలా డేంజర్గా ఉంది ఈ సీజన్లో. మరి వీళ్ళ పార్ట్నర్షిప్ ముందుగా బ్రేక్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ గేమ్ లాగా అయితే వస్తుంది. ఈ బ్యాట్లో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరో బ్యాట్లో వచ్చేసరికి SRH ఓపెనర్స్ వాజ్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్. మరి వీళ్ళిద్దరు టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు. SRH ఓపెనర్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ కూడా టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు. మరి జోఫర్ ఆర్చర్ ట్రావిస్ హెడ్ కానీ అలాగే అభిషేక్ శర్మ వస్తుంది ఆంధ్ర బర్గర్. మరి వీళ్ళిద్దరిలో ఎవరు పై చేసి సాధిస్తారో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరు బ్యాట్లు కూడా మ్యాచ్కి హైప్ అయితే ఇస్తుంది. SRH బ్యాట్స్మెన్స్ అయితే లాస్ట్ మ్యాచ్ లో ఉతికి ఆడేశారు పవర్ ప్లేలో. 106 పైగా రన్స్ కొట్టారు. ఈ సీజన్ పవర్ ప్లే హైయెస్ట్ స్కోర్ మంది SRHది. మరి వీళ్ళ బౌలింగ్తో SRH ఆ స్కోర్ దాటుతారా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మళ్ళీ ఇంకో బ్యాట్లో వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ బ్యాట్లో రవి బిష్నాయ్ వర్సెస్ హెన్రీస్ క్లాసెన్. ఈ బ్యాట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రవి బిష్నాయ్ ఈ సీజన్లో పర్పుల్ క్యాప్ హోల్డరు. మరి హెన్రీస్ క్లాసెన్ స్పిన్ బాగా ఆడతాడు. అతను డౌన్ ద ఆర్డర్ వచ్చి స్ట్రైక్ రేట్ అయితే డౌన్ అయింది. మరి ఈ మ్యాచ్లో అతను స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటారు. స్పిన్నర్స్ ఎగనెస్ట్గా అతని స్ట్రైక్ రేట్ అయితే చాలా బాగుంటుంది. మరి రవి బిష్నాయ్ క్లాసెన్ బ్యాట్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే హర్ష దూబే వర్సెస్ రియాన్ పరాగ్ కానీ అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి సందీప్ శర్మ వర్సెస్ నితీష్ కుమార్ రెడ్డి కానీ ఈ బ్యాటిల్స్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ మెయిన్గా మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ ఈ బ్యాటిల్ మ్యాచ్ డిసైడ్ చేస్తుంది. వైభవ్ సూర్యవంశి ఎంత తొందరగా అవుట్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ అంత తొందరగా గేమ్ లాగా వస్తే నేనైతే అనుకుంటాను. ఇంకా విన్ ప్రిడిక్షన్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నా సరే రాజస్థాన్ రాయల్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను అటు ఆల్రౌండర్ షోలోను రాజస్థాన్ రాయల్స్ అన్ని విభాగాల్లో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కి ఎక్కువ పైచే ఉంది. సో రాజస్థాన్ రాయల్స్ కి 70% అయితే ఛాన్స్ అయితే ఉంది విన్ ప్రిడిక్షన్ లో. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ 30%, ఎందుకంటే బౌలింగ్ అనేది చాలా వీక్ గా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇది నా యొక్క ఒపీనియన్ అంతే. మరి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిద్దా రాజస్థాన్ రాయల్స్ గెలిచిద్దా మీ కామెంట్ చేయండి. అలాగే మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.